Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions, దేవుని ప్రేమ ఇదిగో. డిసెంబర్ 27కి చెందినటువంటి వాక్య భాగం ప్రకటన 18. నిన్న దీని గురించి చెప్పుకున్నాం. అంటే లెంట్ సీజన్కి దీనికి ఎట్లా సంబంధం అని. ఇక్కడ ఈ కనెక్షన్ చెప్పక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. ఇక్కడ 2 పట్టణాల గురించి చెప్పబోయే ముందు 27లో 2 పట్టణాల గురించి చెప్పబడింది. బైబిల్ 2 పట్టణాల గురించి చెప్పుచున్నది. మనం 3వ పట్టణాన్ని సృష్టించకూడదు. దాని గురించి చెప్పుకుందాం. ఇప్పుడు లెంట్కి దీనికి ఎట్లా సంబంధం ఉన్నది అనేటువంటిది నిన్న చెప్పుకున్నాం మనం. ఏంటి అంటే ఇక్కడ పాత నిబంధనలో ఈ విధంగా ఉన్నది, పాత నిబంధన ఏ విధంగా మరి ఈ యేసుక్రీస్తు శ్రమల గురించి ప్రవచిస్తున్నది. మరి ఆ శ్రమలో ఉన్నటువంటి 4 అంశాలు, ఏ విధంగా యేసుక్రీస్తు చనిపోయాడు, ఎందుకంటే మన రక్షణ నిమిత్తమై చనిపోయాడు. ఆ రక్షణలో 3 భాగాలు ఉన్నట్లుగా చెప్పుకున్నాం. రక్షింపబడ్డాం, రక్షింపబడుతున్నాం, రక్షింపబడతాం. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఇక్కడ మధ్యలోది ఏంటి అని అంటే, మనం రక్షింపబడిన తరువాత ఆ రక్షణకు తగినట్టుగా జీవిస్తాం. ఆ జీవితానికి సంబంధించిందన్నమాట ఈ 2 పట్టణాలు అనేది. చదువుకుందాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం చదువుకుందాం. ఇదంతా ఒక పారాగ్రాఫ్ లాగా ఉంటుంది కాబట్టి దానంతా చదువుకోవాలి. ఇప్పుడు ఇక రూల్ ఏంటి అని అంటే, కార్సన్ గారు పెట్టినటువంటి రూల్ ఏంటంటే, బైబిల్ చదవకుండా ఆయన చెప్తున్నటువంటి కామెంట్స్ చదవకూడదు అనేటువంటి రూలు. కాబట్టి ఈ కామెంట్స్ ఆ వాక్యానికి సంబంధించినవి. వాక్యం చదవకుండా చేస్తే ఇది సరిగా అర్థం కాదు. మరి అర్థం కాదు కాబట్టి అదే కాదు, వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం అన్నమాట. ఇది ఈ వాక్యం చదవటానికి టైం పడుతుంది అని అనుకుంటే, మరి వాక్యాన్ని అనుకున్నటువంటి వాళ్ళే దీన్ని అభ్యసిస్తారు. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట సూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయాను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రతమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను బబులోను. నెక్స్ట్, ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. నెక్స్ట్ 4వ వచనం. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో వాని పాలివారు కాకుండానట్లు. ఇది చాలా ముఖ్యమైనటువంటి వచనం అండి. దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తించకుండానట్లును దానిని విడిచి రండి. దాని పాపములు
పుట్టుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నెక్స్ట్, అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి. అది నేను రాణిగాను కూర్చుండు దానిగాను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకొను అనుకొనేను గనుక, అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు కనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలబడి దాని దహన ధూమమును చూచినప్పుడు, నెక్స్ట్, దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చిన కదా అని చెప్పుకొందురు. నెక్స్ట్, లోకంలోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నారబట్టలు, ఓదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్త వర్ణపు బట్టలు మొదలైన సరుకులను, నెక్స్ట్, ప్రతి విధమైన దబ్బ మ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూమ ద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడను కొనడు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను, రుచ్యమైనవి వన్నీయు, దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోయినవి, అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణం చేత ధనవంతులైన ఈ సకల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో సన్నపు నారబట్టలను, ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారంతోనూ, రత్నములతోనూ, ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయనే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందరు. ప్రతి నావికుడును ఎక్కడికైనాను సబరు చేయి ప్రతివాడును, ఓడవారును, సముద్రము మీద పనిచేసి జీవనము చేయు వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఆ మహాపట్టణంతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో ఆ మహాపట్టణము, అందులో సముద్రము మీద ఓడలు గల వారందరూ దాని అందలి అధిక వ్యయం చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా దాని గూర్చి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి, ఇలాగూ మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును.
నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి. జనములన్నీయు నీ మాయతంత్రముల చేత మోసపోయేది. కావున వైణికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లన గ్రోవి ఊదు వారి యొక్కయు బోరలు ఊదు వారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడూను నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి ఎక్కడును నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడూను నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడూను వినబడవు అని చెప్పాను. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనబడెను. ఈ మనం ప్రకటన 17లో చూసింది 18లో చూసిన దానికి పోల్చి చూస్తే 11లో 17లో ఏముంటుందంటే ఒక అసహ్యకరమైన ఆ యొక్క బైబిలోను దుష్టత్వము పరుస్తుంది. మరి ఇక్కడ ప్రకటన 18వ అధ్యాయంలో ఈ ఇమ్మనెంట్ అంటే ఆసన్నంగా దగ్గరగా పడుతున్నటువంటి దాని నాశనాన్ని ప్రకటిస్తుంది. ఈ భాష ఎక్కువగా పాత నిబంధన భాగముల నుండి తీసుకొనబడినది. ఈ భాగములు చారిత్రక బబులోను లేదా అవినీతి, హింస, విగ్రహారాధనతో కూడిన ఇతర అన్యమత నగరం యొక్క వినాశనమును సూచిస్తున్నది. ఇప్పుడు మరలా చదువుతాను, ఎందుకంటే ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఈ బబులోనుని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే అవినీతి, హింస, విగ్రహారాధనతో కూడిన అన్యమత నగరం యొక్క వినాశనాన్ని సూచించేది ఈ యొక్క అధ్యాయం 18వ అధ్యాయం. 17వ అధ్యాయంలోనేమో అసహ్యకరమైనటువంటి దాని దుష్టత్వం వివరించబడింది. ఇక్కడ దాని నాశనం గురించి ప్రకటించబడింది. అధ్యాయమును మరలా నెమ్మదిగా ధ్యానిస్తూ చదవండి. తదుపరి 300 సంవత్సరాలలో అనేక తీవ్రమైన ఎదురు దెబ్బలను రోమా ఎదుర్కొన్నప్పటికీ అగస్టీన్ కాలంలోనే ఈ నగరము ఉత్తర ప్రాంతంలోని బార్బేరియన్ల చేతిలో దోచుకొనబడినది అని గుర్తించుకొనుట ఉపయోగకరంగా ఉంటుంది. మరలా చదువుతాను. ఇక్కడ ఇది రోమా పట్టణం గురించి. ఇది 300 సంవత్సరాల్లోనే అనేక తీవ్రమైన ఎదురు దెబ్బలను రోమా ఎదుర్కొంది. ఈ అగస్టీను కాలం వచ్చేటప్పటికి ఈ నగరం, రోమా నగరం ఉత్తర ప్రాంతంలోని బార్బేరియన్స్ పూర్తిగా దోచుకున్నారు దాన్ని అని ఆ హిస్టారికల్ ట్రూత్ని మనం జ్ఞాపకం చేసుకున్నట ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అధ్యాయంలోని వివరణ చాలా వరకు క్రూరమైన తీరులో అక్షరార్థంగా నెరవేరింది. రోమా పట్టణానికి ఏం జరిగిందో అక్షరార్థంగా జరిగింది. అంటే ఇక్కడ పాత నిబంధనలో ఉన్నటువంటి బబులోను గురించి చెప్తున్నారు. మరలా ఇప్పుడు రోమా అంటున్నారు. ఏంటంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ బబులోను ప్రస్తుతం ఇప్పుడు ఈయన యోహాను ప్రకటన గ్రంథం రాస్తున్నటువంటి యోహాను ఉన్నటువంటి కాలంలో రోమీల చేతిలో వాళ్ళు హింసలకు గురవుతున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి బబులోను దీనికి బదిలీ అయ్యింది, రోమాకి బదిలీ అయ్యింది అని చెప్పుకున్నాం కదా. బబులోను అన్నా కానీ వాళ్ళ ఉద్దేశంలో ఏముంటుంది, రోమా పట్టణం అని మనం గ్రహించుకోవాలి. ఈ అధ్యాయంలోని వివరణ చాలా వరకు క్రూరమైన తీరులో అక్షరార్థంగా
నెరవేరింది. కానీ ఆ సమయానికి దేశమంతా క్రైస్తవం ప్రబలింది. ఏది అగస్టీను ఆ కాలం వచ్చేటప్పటికి అంతా అదంతా క్రిస్టియానిటీగా తయారైంది. రోమా యొక్క పతనం ఏ విధంగా అయిందంటే క్రైస్తవులు కూడా వాళ్ళు ఇదేంటి ఈ ఈ విధంగా నాశనం అయిందని అంగీకరించలేనట్లుగా ఆశ్చర్యపడ్డారు. చాలామంది క్రైస్తవులు కూడా రోమాకు జరిగిన దోపిడీని గూర్చి వారు ఎంతగానో విశ్లేషించారు. ఎంతగానో వివరించారు. దాన్ని ప్రక్కన పెట్టినప్పటికీ దాని నాశనం గురించి వాళ్ళు అంగీకరించలేనట్లుగా ఆశ్చర్యపడ్డారు. రోమా దోపిడీని క్రైస్తవులు వేదాంతపరంగా అర్థం చేసుకున్నట్టుకు ఆయన అగస్టీను ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథం పేరు ద సిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సిటీ. 2 నగరాలను గురించి ద సిటీ ఆఫ్ గాడ్ అనేటువంటి గ్రంథం. అది 2 నగరాలను గురించి విశ్లేషించినటువంటి ఆ గ్రంథం. దేవుని నగరము, మనిషి నగరం. దేవుని నగరం, మనిషి నగరం. దాని గురించి వ్రాయబడింది. దాని గురించి జనవరి 9లో కూడాను సూచించబడింది. ఈ జాబితాలను ఆధారం చేసుకొని అంటే ఈ దేవుని నగరం, మనిషి నగరం దాన్ని వేగవంతంగా చదువుటకు, బైబిల్ చరిత్రను చదువుటకు మాత్రమే గాక చరిత్రలో మంచి చెడు యొక్క అతని విశ్లేషణకు ఆ పుస్తకం దోహదపడింది. మరలా చదువుతాను. అంటే ఈ చరిత్రను చదవటానికి అది ఉపయోగపడింది. ఈ యొక్క ఈ ఈ 2 కేటగిరీస్, దేవుని నగరం, మనిషి నగరం. అక్కడ చరిత్రలో ఏ విధంగా చరిత్రని మనం చదవాలి అనేటువంటి రీతిగా చదవటానికి దోహదపడింది ఆ పుస్తకం. మరలా మంచేంటి, చెడు దాన్ని అనలైజ్ చేయటానికి కూడా ఈ పుస్తకం దోహదపడింది. ఈ గ్రంథం అద్భుతమైనది. ప్రస్తుత కాలంలో కూడా మనం మనసు పెట్టి చదవటం ప్రయోజనకరంగా ఉంటుంది. ఓకే. ద సిటీ ఆఫ్ గాడ్ అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు దయచేసి చదవండి. ఓకే. మంచి చెడులకు సంబంధించింది. దేవుని నగరానికి, మనిషి నగరానికి, ఆ 2 పట్టణాలకు సంబంధించిందన్నమాట. అంటే చరిత్రను అర్థం చేసుకోవటం, మరలా మంచి చెడుగుల్ని అర్థం చేసుకునేటువంటి రీతిగా ఆ యొక్క గ్రంథం రాశాడు. అన్నిటికంటే మించినది ఏంటి అనంటే ఈ ప్రపంచంలోని నగరాలతో, రాజ్యాలతో సంఘం కానీ, సువార్త కానీ దగ్గర అనుసంధముగా కలిగి ఉండకూడదని మనలను అగస్టీను హెచ్చరిస్తున్నాడు. క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఈ యొక్క మనిషి నగరం అది దేనికి సంబంధించింది అనంటే ఈ ఈ ప్రపంచానికి సంబంధించింది, ప్రపంచ నగరాలకు సంబంధించింది, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ రాజ్యాలకి సంబంధించింది. కాబట్టి సంఘం జాగ్రత్త పడాలి. స్వార్థని దీనికి అంటగొడకూడదు. అంటే మనిషి నగరంతో ఆ దృష్టిలో సువార్తని మనం అర్థం చేసుకోకూడదు. దానికి దూరంగా ఉండాలి. సంఘం కానీ, సువార్త కానీ దీనికి దూరంగా ఉండాలి. మనిషి నగరానికి దూరంగా ఉండాలి అని ఈ అగస్టీను సంఘాలని హెచ్చరిస్తున్నాడు, క్రైస్తవుల్ని హెచ్చరిస్తున్నాడు.
ఈ నగరా ఈ నగరాలన్నీ తాత్కాలికమైనవి, నాశనమునకు గురి అయినవి. ఏది? ఈ మనిషి యొక్క నగరాలు, మనిషికి చెందినటువంటి నగరాలు తాత్కాలికంగా ఉండేవి. మరి నాశనానికి గురయ్యేటువంటి నగరాలు. ఏ నిరీక్షణ ఉండదు. నిరీక్షణ లేకుండా రాజీ పడినటువంటి నగరాలు. మరి దీనికి వ్యతిరేకంగా క్రైస్తవులు తమను తాము నూతన యెరూషలేముతో, గొప్ప రాజ్య నగరంతో, పైనున్న యెరూషలేముతో, దానిని నిర్మించినవాడు, సృష్టించినవాడు దేవుడని, ఆయనకు చెందినవారుగా ఎంచుకొనవలెను. అంటే క్రైస్తవులు ఇక్కడ అగస్టీను ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటి అంటే, దేవుని నగరానికి చెందినటువంటి వ్యక్తులుగా మనం జీవించాలి అనేటువంటి దాన్ని ఆయన నొక్కి చెప్తున్నాడు. ఈ మానవ నగరాలన్నీ కూడాను తాత్కాలికంగా ఉండేవి. మరి అదైతే దేవుని నగరం శాశ్వతంగా ఉంటుంది. అది పైనున్నటువంటి యెరూషలేముకి సంబంధించింది. దానికి చెందినటువంటి వారిగా క్రైస్తవులు ఎంచుకోవాలి. ఈ విషయాలను సరిగ్గా అర్థం చేసుకునుట ఎప్పుడూ సులభ సులభతరంగా ఉండదు. సరళమైనది కూడా ఉండదు. ఇప్పుడు 14వ వచనం మనం చదువుకున్నటువంటి రీతిగా మరలా చదువుకోవాలి దాన్ని. అది ఏంటి అంటే, నా ప్రజలారా, విశ్వాసులారా, సంఘస్థులారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తించకుండానట్లును దానిని విడిచి రండి. ఓకే, దాని విడిచి రండి, పారిపోండి అక్కడి నుండి, బబిలోను నుండి, రోమా నుండి, అంటే దుష్టత్వాన్ని నుండి దాన్ని విడిచి పారిపోండి అని 4వ వచనం చెబుతుంది. ఈ గ్రంథం యొక్క సందర్భంలో క్షీణిస్తున్న బబిలోను సంపదలతో, వక్రీకరించబడిన విలువలతో సంబంధం పెట్టుకొనవద్దని ప్రకటన గ్రంథం ఒక బలమైన ఉపదేశాన్ని ఇస్తుంది అని మనం గ్రహించాలి. దానితో ఏ పొత్తు పెట్టుకోబాకండి, కమ్అవుట్ క్లియర్లీ అని. మరలా చెప్తాను, ఈ సెంటెన్స్ చాలా ముఖ్యమైనది. ఈ గ్రంథం, ప్రకటన గ్రంథం చెప్తున్నది ఏంటంటే, క్షీణిస్తున్న బబిలోను కానీ, లేకపోతే ఈ మానవ నగరానికి సంబంధించినటువంటి ఆ దుష్టత్వంతో కూడినటువంటి ఆ యొక్క బబిలోను కానీ, లేకపోతే రోమా కానీ, దాంతో పొత్తు పెట్టుకోకండి. క్షీణిస్తున్న బబిలోను సంపదలతో, వక్రీకరించబడిన విలువలతో సంబంధము పెట్టుకొనవద్దు అని ప్రకటన గ్రంథం ఒక బలమైన ఉపదేశాన్ని ఇస్తున్నది. సర్వశక్తిమంతుడైన దేవుని తీర్పు క్రింద వినాశనకరమైన నగరము నుండి బయటపడవలెను, దాన్ని వదిలిపెట్టి వెళ్ళవలెను. ఈ పదమును బట్టి మనం ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం దాన్ని గ్రహించుకోవాలి. మరలా చెప్తాను, సర్వశక్తిమంతుడైన దేవుని తీర్పు క్రింద నుండి వినాశనకరమైన నగరము నుండి బయటపడవలెను, దానిని వదిలి వెళ్ళవలెను. ఈ పదములను బట్టి ఒక్కసారే కాకుండా, చూడండి, ఒక్కసారే కాకుండా ఇది తప్పుడు ఇంటర్ప్రిటేషను. ఒక్కసారే కాకుండా నెమ్మదిగా 2-3 తఫాలుగా దానిని వదిలి వెళ్ళాలి అని
ప్రకటన గ్రంథం బోధిస్తున్నట్లుగా కొంతమంది థియోలోజియన్స్ దాన్ని సమర్థించుకుంటారు. అక్కడ అదేమి లేదు. వదిలిపెట్టి వెళ్ళండి. అంతేగాని స్లోగా వెళ్ళండి, లేకపోతే 2, 3 తఫాలుగా వెళ్ళండి అనేటువంటి అర్థం ఇక్కడేమీ లేదు. బబులోను పట్టణమును కొందరు ఎంతగానో ఆనందించిన ఎడల దానితో పాటు వారు నాశనం అవుతారు. దేవుని పట్టణము ఒక వైపుకు లాగుచు, గమనించండి, దేవుని పట్టణము ఒకవైపుకు లాగుచు దేవునికి తిరుగుబాటుదారులు, ఆయన స్వరూపములో సృష్టించబడినటువంటి వారు మరొక పట్టణము వైపు లాగుచు జీవిత ఒత్తిడిలో దేవుని ప్రజలు నివసిస్తారు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇది దేవుని పట్టణం. ఇది దేవుని పట్టణం. ఇది మానవుని పట్టణం. ఇక్కడ వీళ్ళు ఈ స్కాలర్స్ చెప్తుంది ఏంటంటే, ప్రకటన గ్రంథం ఏం చెప్తుందంటే స్లోగా వెళ్ళండి అని చెబుతుంది. 2, 3 తఫాలుగా ఒకేసారి కాకుండా పారిపోండి అని కాదు, ఒకేసారి వీలు కాదు, పాపాన్ని వదిలిపెట్టడం ఒకసారి వీలు కాదు అని చెప్పటం వలన ఏంటంటే 3వ కేంద్రాన్ని సృష్టించేటట్టుగా వాళ్ళు చెబుతున్నారు. ఇంకా 3వ కేంద్రం ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే 2 పట్టణాలు ఉన్నాయి, 3వ పట్టణం లేదు. కాబట్టి 3వ పట్టణాన్ని సృష్టించకూడదు. క్రైస్తవులు ఇక్కడ నుండి ఈ 2 పట్టణాల మధ్య ఉండి క్రైస్తవులు ఇట్లా ఈ శోధనను బట్టి ఇట్లా నాగబడతాం. మనం దేవుని పట్టణం వైపు మనం వెళ్ళాలి. ఈ మధ్యలో మనం ఈ ఒత్తిడిలో ఉంటాం అన్నమాట. ఈ ఒత్తిడిలో ఉంటాం. అంతేగాని 3వ పట్టణం ఉన్నట్టుగా మనం భావించకూడదు. 2 పట్టణాలు. దాని మధ్యలో మనం డిసైడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడాను మన మన జీవితకాలంలో ఎప్పుడు కూడాను ఈ యొక్క శోధనలో ఉంటాం. ఈ మధ్యలో మనం నివసిస్తాం. ఇటు లాగుతూ ఉంటుంది శరీరం, సైతాను, లోకం ఇటు లాగుతూ ఉంటుంది. కానీ మనం ఇటు వెళ్ళాలి. 2 పట్టణాలు అని గ్రహించాలి. అది అగస్టీను చెబుతున్నటువంటి సందేశం, ప్రకటన ఇస్తున్నటువంటి సందేశంగా మనం భావించాలి. మరలా చదువుతాను దాన్ని అర్థం చేసుకోవటానికి. నెమ్మదిగా 2, 3 తఫాలుగా దానిని వదిలి వెళ్ళవలనని ప్రకటన గ్రంథం బోధిస్తున్నట్లు వారి వేదాంతమును సమర్థించుకుంటారు. అంటే ఒకేసారి ఇప్పుడు కళ్ళు సారాయి త్రాగటం ఒక్కసారి ఎట్లాగండి, కాబట్టి స్లోగా మీరు మానుకోండి అని బైబిల్ ఏం చెప్తుంది. డిసైజివ్గా బట్టలు తీసి, పాత బట్టలు, మురికి బట్టలు తీసి నూతనమైనటువంటి వస్త్రాలు ఏ విధంగా ధరించుకోవాలో ఆ విధంగా ధరించుకోవాలి అని బైబిల్ చెప్తుంది. అంతేగాని డిసైజివ్గా ఒకేసారి తీసివేయాలి అని. అదేవిధంగా పాపానికి సంబంధించింది ఏదైనా కానీ దాని నుండి పారిపోవాలి అని ప్రకటన గ్రంథం చెబుతుంది. అంతేగాని ఇక మధ్యలో ఏదో 2, 3 స్టాప్స్ ఉన్నట్టుగా స్లోగా జరగాలి అనేటువంటిది అది విద్వాంసులు, థియోలోజియన్స్ చెప్తున్నటువంటి తీరే కానీ ప్రకటన గ్రంథం ఆ విధంగా చెప్పట్లేదు. బబిలోను పట్టణమును కొందరు ఎంతగానో బబిలోను పట్టణమును కొందరు
ఎంతగానో ఆనందించిన ఎడల దానితో పాటు వారు నాశనం అవుతారు అని గ్రహించుకోవాలి. కాబట్టి పారిపోవాలి. ఇల్లు కాలుతుంటే దాని నుండి పారిపోవాలి కానీ ఆహ్, అవి ఇవి తీసుకుని స్లోగా వెళ్ళాలి అనేటువంటిది ఆ టీచింగు సరైనది కాదు. దేవుని పట్టణము ఒకవైపు లాగుచూ, దేవునికి తిరుగుబాటుదారులు ఆయన స్వరూపములో సృజించబడిన వారు మరి మరొక వైపు లాగుతున్న జీవిత ఒత్తిడిలో దేవుని ప్రజలు నివసిస్తారు. ఈ ఒత్తిడిలో ఉంటారు ఎప్పుడు. యేసుక్రీస్తు తిరిగి వచ్చే వరకు ఈ ఒత్తిడిలో దేవుని ప్రజలు నివసించవలసినదే. ఏం ఒత్తిడి? బబులోను ఒత్తిడి, లేకపోతే రోమా ఒత్తిడి, యెరూషలేము ఒత్తిడి. ఈ మధ్యలో ఈ 2 పట్టణాల మధ్య. అంతేగాని మూడో పట్టణం లేదు. కాబట్టి మనం డిసైజివ్‌గా పాపం అనే దాన్ని వదిలిపెట్టి దేవుని వైపుకు తిరగాలి. ఓకే. యేసుక్రీస్తు తిరిగి వచ్చేంత వరకు అదే పరిస్థితి. దీనిని గ్రహించకుండా మరికొందరు క్షీణిస్తున్న బబులోను యొక్క ప్రభావం నుండి పూర్తిగా తొలగించబడిన తమ సొంత కేంద్రాలను నిర్ణయించవాలని ఆశిస్తారు. ఇందాక చెప్పినటువంటి రీతిగా ఈ మూడో కేంద్రాన్ని సృష్టిస్తారు. అది ఉండకూడదు. 2 పట్టణాలు, ద సిటీ ఆఫ్ గాడ్ అండ్ ద సిటీ ఆఫ్ మ్యాన్. ఆ 2 నగరాలు అని మనం గ్రహించుకుని దేవుని నగరం వైపుకి వెళ్ళాలి. ఓకే. పూర్తిగా ఓకే. నూతన యెరూషలేమును ఇక్కడ ప్రకటన 21, 22లో నూతన యెరూషలేము ఉంది కదా! పరిచయం చేసిన దేవునిలోనే మన అంతిమ ఆశ ఉన్నది. ది ఓన్లీ హోప్ ఈజ్ దేవుడు సృష్టించినటువంటి పరలోకం యెరూషలేము. ఆయన అక్కడ ఉంటాడు. అదే మన ఆశ. అదే మన గతి. అంతేకాదు తన సార్వభౌమ తీర్పులో ఆయనే ఈ వేశ్యల తల్లిని పడగొడతాడు. అంటే ఈ బబులోనుని పడగొడతాడు. వేశ్యల తల్లిని పడగొడతాడు. పాపానికి చెందినటువంటి ఆ యొక్క లోకాన్ని నశింపజేస్తాడు అని మనం గ్రహించాలి. ఈ 2 సత్యాలు గ్రహించాలి. ప్రార్థన. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన ముఖకాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన ముఖకాంతిని నీపై ఉదయింపజేసి ఆయన సన్నిధిని నీపై ప్రకాశింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.